డూ యూ ఎవర్ సీన్ ద బర్త్ ఆఫ్ బటర్ఫ్లై? కమ్ లెట్స్ సీ. మీ వైపు వర్షాలు పడ్డాయా? మాకైతే వైజాగ్ లో దుమ్ముగా పడ్డాయి. ఈ తుఫాన్ మొదలైన కొత్తల్లో క్లైమేట్ కూల్ గా ఉంది కదా, ఏమైనా తినొద్దాం అని బయటకి వెళ్ళి వచ్చి బండి పార్క్ చేస్తుంటే లీవ్ కి లిటిల్ డాల్ కనిపించింది. ఇదేంటో నేను చెప్పే ముందు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో క్లూ నేను ఇచ్చాను కాబట్టి అర్థమైపోయి ఉంటుంది. నవోదయాలో నా స్కూలింగ్ అయ్యేటప్పుడు ఎప్పుడో దీన్ని చూసాను. అప్పుడైతే పుట్టిన తర్వాత 1 వీక్ మాతోనే స్పెండ్ చేసింది కూడా. దానికి శివాని అని పేరు కూడా పెట్టాం, మా హౌస్ పేరు వచ్చేలాగా. సో ఇన్ని ఇయర్స్ తర్వాత చూసేసరికి చాలా ఎగ్జైట్ అయిపోయి లీవ్ తెంపుకొని నా రూమ్ కి తీసుకొచ్చాను. తొందరలో తెంపేశాను కానీ చూసిన తర్వాత అయ్యో అనవసరంగా తెచ్చానేమో అనుకున్నాను. ఎందుకంటే మేము స్కూల్లో తీసుకొచ్చినప్పుడు రోజు అందరూ వచ్చి పట్టుకునేవాళ్ళు. అందరూ అలా డైలీ వచ్చి ప్రెస్ చేసి చూడడం వల్ల దాని వింగ్ కొంచెం అతుక్కొని పుట్టింది. అందుకే ఎఫిషియెంట్ గా ఎగరలేక 1 వీక్ మాతోనే ఉండిపోయింది. సో ఈసారి ఇంకా అలా అవ్వడం చాలా కేర్ తీసుకుని 1 వీక్ మంచిగా చూసుకున్నాను. అసలు బటర్ఫ్లై అయితే చాలా అంటే చాలా హెల్దీగా పుట్టింది. మా చెల్లి అయితే అసలు చాలా షాక్ అయింది. అదేంటక్క పుట్టినప్పుడు చిన్నగా కదా ఉండాలి, పుట్టడమే అంత పెద్దగా పుట్టిందని. ఒక చిన్న థింగ్ ఏంటంటే పుట్టినప్పుడు నేను లేను, పుట్టేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను. నేను వచ్చేసరికి అది ఎగిరిపోయింది కూడా. సో వీడియో మా చెల్లి షూట్ చేసింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి పని చేసింది. మీరైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ కూడా చేసేయండి.